గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల మండలం పిల్లుట్ల గ్రామంలో జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామ సభ నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా ఎరపతినేని శ్రీనివాసరావు మాట్లాడారు। రాష్ట్రానికి పథకంలోనే ఉద్దేశంతో ఏ గ్రామంలో జరగాల్సిన పని ఆ గ్రామం వాళ్ళు నిర్ణయించుకొని చేసుకోవాలనే ఉద్దేశంతో గ్రామ సభలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామాల్లో ఈ రోజు గ్రామ సభ నిర్వహించడం జరిగింది। ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామ సభల్ని మనం నిర్వహించుకుంటున్నాం। మన నియోజకవర్గంలో మాచవరం మండలం పిల్లుట్ల గ్రామంలో ఈరోజు మన సభలో పాల్గొన్న గౌరవనీయులు సర్పంచ్ గారు శివపార్వతి సాంబశివరావు గారు, అదేవిధంగా అధికారులు డిపిఓ గారు రమణయ్య గారు, ఏడీ అగ్రికల్చర్ కృష్ణదేవరాయలు గారు, అదేవిధంగా తహసీల్దార్ గారు, ఎండిఓ గారు, పంచాయతీరాజ్ డిఈ గారు, ఇతర ప్రభుత్వ అధికారులు, పెద్దలు ధనంజయ రెడ్డి గారు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు బడిగుర్తి వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా అంకారావు గారు జనసేన నియోజకవర్గ సమన్వయకర్త, శ్రీనివాస్ గారు మండల పార్టీ జనసేన అధ్యక్షులు, ఇస్రాయల్ జనసేన పార్టీ గ్రామాధ్యక్షులు, గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు। ఇది ఒక మంచి కార్యక్రమం। గ్రామీణ వ్యవస్థ స్ట్రెంథన్ కావడానికి ఈరోజు గ్రామాల్లో మనకున్న పనులన్నీ కూడా చేసుకోవడం, ఉపాధి చూపించే దాంట్లో అంటే పనులు లేకుండా వ్యక్తులకి ఉపాధి చూపించడం, ఆ పనుల ద్వారా మన గ్రామాల సమస్యలను కూడా పరిష్కారం చేసుకోవడం, అంటే ఒక ఆస్తిని మనం ఏర్పరచుకోవడం, ఇవన్నీ కూడా మన దీంట్లో ఈ కార్యక్రమంలో చేసుకుంటా ఉన్నాం। గతంలో కూడా మనం చూసాం 14-19 మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమాలు చాలా బాగా జరిగినాయి। గత 5 సంవత్సరాలు మనం చూస్తే గ్రామీణ వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యం అయిపోయింది। కొత్త సిస్టమ్ తీసుకొచ్చారు, గ్రామాల్లో సర్పంచ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు, గ్రామాల్లో ఏ నాయకుడు కానీ ఎక్కడ కూడా కనీసం అధికారాలు కూడా లేకుండా చేశారు గత ప్రభుత్వం। ముఖ్యంగా గ్రామ పంచాయతీ సర్పంచ్, ఆ గ్రామానికి ప్రథమ పౌరుడైన సర్పంచ్ గారు కనీసం గ్రామాల్లో విధులు నిర్వహించే పరిస్థితి కూడా ఉండేది కాదు। గత 5 సంవత్సరాల్లో చాలా వేల మంది గ్రామ పంచాయతీ సర్పంచులు రోడ్లపై వచ్చి నిరసన వ్యక్తం చేశారు, భిక్షాటన చేశారు। వాళ్ళకి కేటాయించిన నిధులు కూడా దారి మళ్లించి ఆ వ్యవస్థలను నిర్వీర్యం చేసింది గత ప్రభుత్వం। సో ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ఒకే రోజు రాష్ట్రం మొత్తం కూడా నిర్వహించే చరిత్ర సృష్టించారంటే అది పేద ప్రజల పట్ల గ్రామ వ్యవస్థలని గత ప్రభుత్వం నిర్వీర్యం చేశారు। ఈ ప్రభుత్వం దాన్ని స్ట్రెంథన్ బలోపేతం చేయడానికి తీసుకున్న చర్యల్లో భాగంగా ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఒకేసారి గ్రామ సభ నిర్వహించడం చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను।